ఇన్నాళ్ళు వైసీపీ నేతలను టార్గెట్ చేసిన రెడ్ బుక్ ఇప్పుడు సామాన్యులను కూడా టార్గెట్ చేస్తోందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యేలు చెబితే పోలీసులు అక్రమ కేసులు పెట్టి చిత్రహింసలకు గురి చేస్తున్నారంటూ కూడా ఆయన మండిపడ్డారు. ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయన్నారు. ఇక ప్రజల్లో పోలీసుల మీద నమ్మకం, విశ్వాసం కూడా సన్నగిలుతోందంటూ కూడా ఆయన విమర్శించారు. ఇక సాయికృష్ణను చంపేసి బూడిద కూడా లభించకుండా చేశారన్న కాకాని అతని తల్లికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలంటూ కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఒక పక్క రాజకీయపరమైనటువంటి వేధింపులు ప్రారంభమై అనేక రకాలుగా ఈరోజు పూర్తి స్థాయిలో చట్టం అనేటువంటిదే లేకుండా నిర్వీర్యమైనటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి సంఘటనలు లాకప్ డెత్లు చేసి, లాకప్ డెత్ తర్వాత శవాన్ని మాయం చేసి కనీసం బూడిద కూడా కనిపించకుండా చేసినటువంటి నేపథ్యంలో ఈరోజు మనం ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతల దుర్మార్గమైనటువంటి దురదృష్టకరమైనటువంటి వాతావరణాన్ని గురించి మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇటీవల జరిగినటువంటి సాయికృష్ణ లాకప్ డెత్ దగ్గర నుంచి క్రాంతి కుమార్ అనేటువంటి ఆ యువకుడు వీడియోలో నన్ను పోలీసులు పిలిచి బెదిరిస్తున్నారు కాబట్టి పోలీసు వేధింపులకు భయపడుతూ నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను అని చెప్పి విడుదల చేసినటువంటి వీడియో ఈరోజు రాష్ట్ర ప్రజానీకాన్ని మొత్తం కట్టడి పెట్టించేటువంటి పని.